ఏలూరు పార్లమెంటు నూతన అభ్యర్థి సునీల్ కుమార్ ఈ రోజు ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో పరిచయ వేదిక అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పెద్ద ఎత్తున ఏలూరు పార్లమెంటుకి సంబంధించిన 7 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ కోటగిరి శ్రీధర్ నేతృత్వంలో ఈ పరిచయ వేదిక ఏర్పడింది అయితే అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూడా తన కొడుకుని 7 ఎమ్మెల్యేల చేతిలో కూడా పెడుతున్నానని, ఏలూరు పార్లమెంటు ప్రజల చేతిలో పెడుతున్నానని, గతంలో నేను ఇక్కడ జడ్పీ చైర్మన్ గా అదేవిధంగా ఇక్కడ నేను పనిచేసిన అనుభవం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా తనకి చాలా ఇష్టమైన వాళ్ళని చెప్పడం కూడా జరిగింది. తన బిడ్డ అయిన ఎవరైతే సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని మీ చేతుల్లో పెడుతున్నాను, తనను ఆశీర్వదించి తన ఎంపీగా గెలిపించాలని చెప్పని కూడా ఆయన కోరుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆల్ నాని కూడా మాట్లాడుతూ కూడా సునీల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను అనుభవజ్ఞుడు, విద్యావంతుడు, యువకుడు. ఇతను జగన్మోహన్ రెడ్డి ఇతను నమ్మి ఇతని మీద పెట్టిన బాధ్యతను తను నిర్వహిస్తాడని చెప్పిన గట్టి నమ్మకం అయితే ఉందని చెప్పని ఆల్నాని కూడా చెప్పడం అయితే కూడా జరుగుతుంది. మరో పక్క ప్రస్తుత ఎంపీ కోటగిరి శ్రీధర్ ఏదైతే ఉన్నారో నేను ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలో కూడా తనతో పాటు తిరుగుతానని చెప్పినని, తనకి ఓటేసే విధంగా కూడా నేను అందరితో కూడా ఇటు మాట్లాడతానని చెప్పిన, ప్రజలందరినీ కూడా తన దగ్గరికి తీసుకొస్తానని చెప్పని కూడా చెప్పే పరిస్థితి ఉంది. మరో పక్క చూసుకుంటే ఏదైతే చైర్మన్స్ పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేమందరూ కూడా సునీల్ కుమార్కి హెల్ప్ చేస్తామని చెప్పినని, దోహదపడతామని చెప్పినని పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలతో అదేవిధంగా నాయకులతో కూడా క్రాంతి కళ్యాణ మండపం అంతా కూడా సునీల్ కుమార్ని పరిచయ వేదిక చేసుకోవడానికి, సునీల్ కుమార్ని గెలిపించే విధంగా కూడా తీసుకెళ్ళడానికి ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశం కూడా అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సునీల్ కుమార్ కూడా మాట్లాడుతూ కూడా తండ్రి బాటలో నేను నడుస్తానని చెప్పినని, ఈ జిల్లా ఏదైతే ఏలూరు జిల్లా ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఏలూరు పార్లమెంట్ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో గతంలో కూడా నాన్నగారిని ఆశీర్వదించారో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించండి అని చెప్పే పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరినీ కూడా నేను కలుపుకొని వెళ్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏదైతే నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారో ఆయనకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని చెప్పిన, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ఇక్కడే నేను గృహం కూడా తీసుకుని ఇక్కడ అందుబాటులో ఉంటానని చెప్పే పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి చూసుకుంటే మటుకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతిలో సీట్లు చేంజెస్ పద్ధతులు ఏదైతే ఉన్నారో ఆ పద్ధతిలో ఒరవడి సృష్టించే విధంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు కూడా రావడం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ మొత్తం అందరూ కూడా కేంద్రీకృతమై సునీల్ కుమార్ యాదవ్ కి పెద్ద ఎత్తున మద్దతు చూపించే పరిస్థితి ఉంది. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన ఈ బాధ్యతను నేను జాగ్రత్తగా అందరినీ, నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని డిసైడ్ అయ్యాను. ఏలూరు పార్లమెంట్ కొత్త కాదు. ఏలూరు పార్లమెంట్ లో నేను 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండగా నేను తిరగడం జరిగింది. అలానే 2014లో దెందులూరు నుంచి నాన్నగారు పోటీ చేసినప్పుడు కూడా దెందులూరు కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడం జరిగింది. తప్పకుండా అందరినీ కలుపుకొని ఇక్కడ నాకు పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ సమస్యలు కానివ్వండి, ఇక్కడ ప్రజలు కానివ్వండి, నాకు టచ్ ఉంది. సో నేను జాగ్రత్తగా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ.